నేను చదువుతున్నాను చూడండి. 2002లో నేను ప్రభువుని తెలుసుకున్న తరుణంలో ఆయన నాకు ఇచ్చిన జీవితకాల వాగ్దానం. కనబడుతుందా నాన్న? మీకు కనబడుతుందా? కదులుతుందా? క్లారిటీ ఉందా? 2002లో నేను ప్రభువుని తెలుసుకున్న తరుణంలో తెలుసుకున్న తరువాత ఆయన నాకు ఇచ్చిన జీవితకాల వాగ్దానం. ఎందుకు ఇలా రాసుకున్నాను తెలుసా? నాకు విశ్వాసం, నాకు డౌట్ లేదు. నాన్న మాట్లాడాడంటే భూమి తల్లక్రిందులైనా సూర్యచంద్రాదులు ఎదురు తప్పినా ఆయన మాట అచ్చైన పుల్లైన తప్పిపోదు. ఆయన వాగ్దానం మీద నాకున్న విశ్వాసం నేను సీరియస్గా తీసుకున్నా. ఏదో గోళ్ళ మీద కనపడుతుంటే పుస్తకాల్లో రాస్తారులే అన్నట్టు తీసుకోవాలా. ఏదో చెబుతుంటారు వాళ్ళు పబ్బం గడుపుకోవటానికి. అక్కడ ఏముందో చూడు. మరియు ప్రభు అయిన యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, ఎత్తైన దేవదారు వృక్షపు పైకొమ్మ ఒకటి తీసి నేను తీసి దాన్ని నాటుదును, పైగానున్న దాని శాఖల్లో లేత దాన్ని తుంచి అత్యున్నత పర్వతం మీద దాన్ని నాటుదును. ఇశ్రాయేలు దేశంలోని ఎత్తుగల పర్వతం మీద నేను దానిని నాటగా అది శాఖలు విడిచి బహుగా ఫలించు శ్రేష్టమైన దేవదారు చెట్టగును. సకల జాతుల పక్షులను దానిలో గూళ్ళు కట్టుకొనును. దాని కొమ్మల నీడను అవి దాగును. మరియు యెహోవానగు నేనే ఘనమైన చెట్టును నీచమైనదిగాను, నీచమైన చెట్టును ఘనమైనదిగాను చేయువాడననియు, పచ్చని చెట్టు ఎండిపోవునట్లును ఎండిన చెట్టు వికసించినట్లును చేయువాడననియు భూమి అందుండు సకలమైన చెట్లకు తెలియబడును. యెహోవానగు నేను ఈ మాట సెలవిచ్చితిని, నేనే దాన్ని నెరవేర్చెదను. ఈ వాగ్దానం ఆనాడు నాకు ఇచ్చాడు. ఇంకా బాప్తీసం కూడా పొందలా. ఇదేందో ఆనాడు నాకు అర్థం కాల. నాకు ఒకటే అర్థమైంది, పచ్చని చెట్టును ఎండిపోయేటట్టు ఎండిన చెట్టును పచ్చని దానిగా చేస్తాను అన్నాడుగా, ఇక మన జీవితం బాగుపడిద్దిలే పచ్చబడతాంలే అన్నట్టు పోయా. జూనియర్ కదా మనకేం తెలుసు. ఏదో మొత్తానికి ఎండిపోయిన మన బ్రతుకుల్ని పచ్చగా చిగురించేటట్టు చేస్తానని మాట ఇచ్చాడులే నాయన, తండ్రి, ప్రభువా స్తోత్రం నాయన అనుకున్నా. కానీ ఆ పైన అసలైన విషయం ఉంది. ఒక లేత కొమ్మని తీసుకొచ్చి అత్యున్నత పర్వతం మీద దాన్ని నేను నాటుతాను. అది పెరిగి పెద్దదై గొప్పదై శాఖలు విడుస్తుంది. అనేక జాతుల చెట్లు ఆ పక్షులు వచ్చి దానిలో గూళ్ళు కట్టుకుంటాయి. అర్థమైందా? అంటే కొండ మీద కట్టబడిన పట్టణం మరుగై ఉండనేరనట్లు నేను నీ ద్వారా జరిగించే పరిచర్య జగద్విదితం చేస్తాను. నువ్వు నా సేవ చేస్తావు, పరిచర్య చేస్తావు. అది కూడా నువ్వు అనేవాడివి ఎవడో ఇప్పుడు ఎవడికి తెలియదు, కానీ లోకమంతటికి నువ్వెవడో తెలిసేటట్టు నేను చేస్తాను. అంతేకాదు నీ ద్వారా సంఘమును మొదలు పెడతాను, కడతాను. ఆ సంఘము శాఖలు విడుస్తుంది. శాఖోపశాఖలై అనేక సంఘములుగా అనేక ప్రాంతాలకు వ్యాపించి ఆయా భాషలు మాట్లాడే వాళ్ళు కూడా ఆ సంఘాల్లో చేర్చబడతారు. అంత బలీయమైన పరిచర్య ఉంది. ఎన్ని పెట్టాడు చూడు అందులో. మీరు నమ్ముతారా? ఇప్పుడు ఏం జరుగుతుంది? ఎక్కడో చిలకలూరిపేట, దీనికే సరైన అడ్రస్ లేదు. అందులో నేనున్నది ఎంత. కానీ ఈరోజు చిలకలూరిపేట, శాలేమురాజు, తండ్రి సన్నిధి, వాగ్దానములనిచ్చి నెరవేర్చువాడవు నీవే. వాగ్దానములనిచ్చి నెరవేర్చువాడవు నీవే. నమ్మకమైన దేవా, నన్ను కాపాడువాడవు నీవే. నమ్మకమైన దేవా, నన్ను
సీరియస్గా తీసుకున్నాను కనుక రాసుకున్నాను. లేకపోతే అయ్యో తీర్థం వస్తాయి అన్నీ అవుతాయి ఏంది అని వెళ్ళేవా? లేదు, మాట్లాడినవాడు ఆయన, మాటిచ్చినవాడు ఆయన. తట్టడప్పుల్లో ఉంటే వాగ్దానం తీస్తే ఇక నీవు అనేక జనములకు అప్పిచ్చేదవు కానీ అప్పు చేయవని వచ్చాను. పగలబడి నవ్వుకున్నా. ఉన్నప్పులు తీర్చు చాలు, నేను అప్పులు ఇచ్చేంత సీన్ నాకు లేదులే కానీ ఉన్నప్పులు తీర్చు, పండగ చేసుకుంటా. ఏది అబ్రహాం, నీకు ఇస్సాకుని ఇస్తానాయా అని దేవుడు చెబుతుంటే నీ సన్నిధిని ఇష్మాయిలందు బతకనిమ్ము నాయన్న అంతే చాలు అన్నాడు కదా. అట్లా కానీ అమ్మ మాటిచ్చినోడు మామూలోడు కాదుగా. ఆ సంవత్సరమే పరిస్థితులన్నీ మారిపోయినాయి. ఒక స్థిరమైన ఉపాధి నాకు ఇచ్చి 1000 రూపాయల డబ్బులు నా చేతిలో రన్ అయ్యేటట్టు చేసి నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళ అక్కలు చెల్లెళ్ళు వచ్చి వాళ్ళ అవసరాలకు కావలసినటువంటి ధనాన్ని అడుగుతుండే ఇవ్వటానికి నా దగ్గర ఎప్పుడూ సమృద్ధి ఉండేటట్టు చేశాడు. అసలు ఉన్న అప్పులు తీరకే సత్తంటే మళ్ళీ అప్పులు ఇచ్చేంత సీనా అది కదా వెటకారం. ఇప్పుడు ఉన్నాయి తీరితే కదా మనం ఎదుటి అప్పులు ఇచ్చేది అంటే. అట్లా చేశాడు. ఒక కార్యం చేశాడు, ఒక్క అద్భుతం. నేను చెబుతున్నా, నువ్వు సంవత్సరాలుగా ఫీట్లు చేసేటువంటి సమస్యలకు ఒక చిన్న అద్భుతం చాలు, అడ్రస్ లేకుండా మారిపోద్ది దాని పరిస్థితి. పోయింది అడ్రస్ లేకుండా. ఒక చిన్న కార్యం చేశాడు అంతే, అప్పులు మొత్తం ఒక దెబ్బలో పోయినాయి. అంతేనా? ఒక పక్క దానికి పరిష్కారం చూపించి నా చుట్టూ ఉన్న అక్క చెల్లెళ్ళు వచ్చి, తమ్ముడా అప్పట్లో స్పందన షేర్మూల సంస్థలు ఉన్నాయిగా, 6000 7000 ఇస్తారు, వారానికి ఒకసారి కట్టాలా, రోజు కట్టాలా, వారానికి ఒకసారి కట్టుబడులు ఉంటాయిగా, 250 300 కట్టాలి కదా. ఒక అక్క వచ్చింది, నాయనా 100 ఉంది, 250 నువ్వు 150 నువ్వు ఇవ్వాల్సిందే, నేను 250 కట్టాలి. తీసుకోక కట్టుకో. ఇంకొక వచ్చి, దయా 150 ఉన్నాయి, 100 అయ్యా ఇస్తలేయా, నువ్వు పాపం కష్టపడుతున్నావు చూస్తున్నా, ఇస్తాలే. అక్క పర్లేదు ఎన్నో తీసుకో. ఎందుకంటే ఇప్పుడు లాభం కానీ పెట్టుబడి కానీ మొత్తానికైతే జేబు నిండా డబ్బులు ఉంటున్నాయి. నాకు అది ఆశ్చర్యం. ఇంకొక అక్క వచ్చింది, అయ్యో 250 నువ్వు ఇవ్వాల్సిందే. బావగారు తాగి పండుకున్నాడు, మా బావ. ఈ బావలు ఏడొచ్చారా, ఈ తాగుబోతు బావలు. పర్లేదక్క తీసుకో, ఉన్నాయిగా తీసుకో అని ఇచ్చా. క్రీస్తు గురించిన మాటలు గాక క్రీస్తు ప్రేమని క్రియలో చూపా. అప్పుడు నేను చెప్పే మాటకు నా క్రియ తోడైనందున ఆ మాటకు వెయిట్ వచ్చింది. క్రియ లేని మాటలు వెయిట్ లేనివమ్మా, తేలిపోతాయి. అదే దానికి క్రియ కూడా జోడి అయిందనుకో, అప్పుడు నీ మాటకి వెయిట్ వచ్చింది.